అందరికీ నమస్కారం. ఈరోజు మనం సెకండ్ క్లాసు డే 30 లెటర్స్ రిసైట్ అనే థీమ్లోకి వచ్చేసాము. టీచర్ యాక్టివిటీ రిసైట్ ద రైమ్ విత్ యాక్షన్స్ అండ్ మేక్ ద స్టూడెంట్స్ ఫాలో ఇట్. ఇక్కడ ఒక డేస్ ఆఫ్ వీక్ అనే పోయం ఇచ్చారు. ఇందులో మనము బాగా చదివి అర్థం చేసుకోవాలి. చూడండి పిల్లలు, అందరు ఫాలో అవ్వండి. దేర్ ఆర్ 7 days, there are 7 days, there are 7 days in a week. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. There are 7 days, there are 7 days, there are 7 days in a week. ఈ విధంగా మనకు రైమ్ ఇచ్చారు. ఫైండ్ అండ్ సర్కిల్ ద నేమ్స్ ఆఫ్ డేస్ మెన్షన్ ఇన్ ద రైమ్. ఇక్కడ రైమ్లో ఏవైతే సండే మండేలు ఉన్నాయో వాటిని సర్కిల్ చేయమన్నారు. చూడండి, చేశాము. నెక్స్ట్ ఇది టీచర్ యాక్టివిటీకి సంబంధించి. నెక్స్ట్ స్టూడెంట్ యాక్టివిటీలో పిల్లలందరూ ఈ విధంగా ట్రేస్ చేస్తూ డేస్, మంత్స్, సీజన్స్కి సంబంధించి మనకు ఇక్కడ వర్క్షీట్ అనేది ఇచ్చారు. చూడండి, ఇక్కడ ట్రేస్ ద నేమ్స్ ఆఫ్ డేస్ని మనము ఇక్కడ లైన్స్లో ట్రేస్ చేస్తూ నీట్గా రాస్తే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ బీలో వచ్చేసరికి ఫ్రేమ్ ద వర్డ్స్. ఇక్కడ సండే, మండే కలిపి రాయాల్సి ఉంటుంది. ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఈ విధంగా నీట్గా పెన్సిల్ తోటి రాయవలసి ఉంటుంది. ఒకసారి స్పెల్లింగ్స్ చూద్దాము. SUNDAY సండే, MONDAY మండే, TUESDAY ట్యూస్డే, WEDNESDAY వెన్స్డే, THURSDAY థర్స్డే, FRIDAY ఫ్రైడే, SATURDAY సాటర్డే. డే 31లో లెటర్స్ టాక్. టీచర్ యాక్టివిటీ వచ్చేసరికి రీడ్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ మంత్స్ అలౌడ్ అండ్ ఆస్క్ ద స్టూడెంట్స్ టు రిపీట్ ఆఫ్టర్ యూ. ఇక్కడ మంత్ నేమ్స్ ఇచ్చారు, వాటిని మనము చదవాల్సి ఉంటుంది. పిల్లలు మనతో పాటు రిపీట్ చేస్తారు. చూడండి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఒకసారి స్పెల్లింగ్తో కూడా చూద్దాం మనము. JANUARY జనవరి, FEBRUARY ఫిబ్రవరి, MARCH మార్చ్, APRIL ఏప్రిల్, MAY మే, JUNE జూన్, JULY జూలై, AUGUST ఆగస్ట్, SEPTEMBER సెప్టెంబర్, OCTOBER అక్టోబర్, NOVEMBER నవంబర్, DECEMBER డిసెంబర్. ఈ విధంగా స్పెల్లింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్టూడెంట్ యాక్టివిటీ చూద్దాం. స్టూడెంట్ యాక్టివిటీ డే 31 అరేంజ్ ద మంత్స్ ఇన్ ఆర్డర్ బై గివింగ్ ద నెంబర్స్ ఇన్ సర్కిల్. ఇక్కడ మంత్ నేమ్స్ ఇచ్చారు, వాటికి కింద ఒక సర్కిల్ ఇచ్చారు. అది ఎప్పుడు నెంబర్ సీక్వెన్స్లో ఏ విధంగా వస్తుందో మనల్ని నెంబర్స్ రాయమన్నారు. చూడండి, ఫస్ట్ వచ్చే మంత్ వచ్చేసరికి జనవరి అనేది ఇక్కడ ఉంది, 1 అని వేసాము. నెక్స్ట్ ఫిబ్రవరి, FEBRUARY ఫిబ్రవరి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి మార్చ్, వాళ్ళే ఇచ్చారు నెంబరు. 4th ఏప్రిల్, 5th మే, 6th జూన్, 7th జూలై, 8th ఆగస్ట్, 9th సెప్టెంబర్, 10th అక్టోబర్, 11th నవంబర్, 12th డిసెంబర్. ఈ విధంగా మనము నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకేమి ఇచ్చారంటే ఆ నెంబర్స్ ప్రకారం మనం ఈ విధంగా నిదానంగా రాయవలసి ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ విధంగా మనము పెన్సిల్ తోటి నీట్గా నెంబర్ ప్రకారం రాయవలసి ఉంటుంది. దీంతో మనకు డే 31 అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.